అటు టీడీపీ వెర్షన్ విన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు విన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కామెంట్ల మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదని నిన్న తెలుగుదేశం పార్టీ దీనిపైన రెస్పాండ్ అయింది. ఆల్రెడీ వాళ్ళు పోటీ చేసే 2 స్థానాలను ప్రకటించారని చెప్పారు. నిన్న మీ పార్టీ అధినేత వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సీట్ల సర్దుబాటు ఎప్పటికల్లా కొలికి రావచ్చు? అలాగే ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ప్రధాన ఎజెండా ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీ ఎవరు పార్టీ గురించి వాళ్ళు మంచిగా చెప్పుకుంటే తప్పులేదు. జనసేన పార్టీ కాదు, వాళ్ళ గురించి మా టైం వేస్ట్. ఎవరి టైం వేస్ట్? మీరు ఒక ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని డ్యూటీ చేసి వైనాట్ 175 నుంచి నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం అయితే నేను దిగిపోతాననే స్టేజ్ లో మాట్లాడిన వ్యక్తులు ఎవరో చెప్పాలా? ఇప్పుడు ఆయన జనసేన గురించి టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీ షర్మిల గురించి మాట్లాడితే మీకేంటి బాధ అంతా? ఆవిడ వాళ్ళ సొంత చెల్లెలే కదా, ఆవిడకు న్యాయం చేయలేనటువంటి మీరు జనసేన పార్టీ గురించి లేదు, లేకపోతే వీళ్ళ ప్యాకేజ్ పార్టీ. ఎవరిది ప్యాకేజ్ పార్టీ? మీరు ప్యూర్లీ రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ మీరు చేసిన మంచి పనులకి ఓట్లేస్తారో తెలియదు, కానీ మీరు చేసిన చెడ్డ పనులు మిమ్మల్ని ఓడించిపోతా ఉన్నారనే విషయం మీకు తెలిసి ఇవాళ వాళ్ళిద్దరు కలిస్తే మాకేంటి, కలవపోతే మాకేంటి అని మేకపోతే గాంభీర్యం కబుర్లు చెప్పే రవిచంద్ర రెడ్డి గారు నేను చెప్తున్నా. మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి. ఎదర పార్టీ గురించి చులకనగా మాట్లాడితే చాలా వరస్ట్గా మాట్లాడతాం మేము కూడా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం సమాధానం చెప్పండి. ప్యాకేజ్ ఎవడిచ్చాడు? ఎవడు బాబిచ్చాడు? ఈ రవిచంద్ర రెడ్డి గారిని మాట్లాడేయని అని అడుగుతున్నా. మీరు ఎలా బ్రోకరేజ్ చేస్తారని అడుగుతున్నా. తప్పగా అది మేము కూడా ఒక పార్టీలో పనిచేస్తా ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడేది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎవరైతే నిజంగా మంచి చేస్తే ఆయనే నెగ్గుతాడేమో, మీకు చెప్పక్కర్లేదు కదా. మీకు అంత భయం లేనప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు మీకెందుకు? పొత్తులేని భారతదేశం పరిపాలించేటువంటి బీజేపీ పార్టీ వాడు ఎన్ని పొత్తులతో నడుస్తా ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పొత్తులతో ముఖ్యమంత్రి చేశాడు? మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరో రారు ముందుకి. కాబట్టి మీ పరిస్థితి అలా ఉంటుంది. అది మానేసి మీ ఇష్టానుసారం మాట్లాడుద్దని నేను చెప్తున్నా. ఎందుకంటే ఏంటి, జనసేన పార్టీ మీరు ఆలోచించవలసిన పార్టీ కాదు. వదిలేండి, మీరు పెద్ద పోటీగాళ్ళు అయితే మీరు నెగ్గండి. అది అంతేగాని ఎదర్ పార్టీయే కాదు, అసలు వాళ్ళు గుర్తింపే లేదు. చూద్దాం, రేపు గుర్తింపు లేకపోతే ఓడిస్తారు ప్రజలు. మీరు చేసిన లూటి ఏంటో ప్రజలు తెలుసు కదా. సారా వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మాట్లాడినప్పుడు విన్నాను. ఒక్క నిమిషం అంటే శ్రీనివాస్ గారు మీరు చేసే ఆరోపణలపైన నేను రవిచంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా అడుగుతా. నేను అడిగిన ప్రశ్న నేను అడిగిన ప్రశ్న ఎప్పటికల్లా టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుంది? అలాగే ఢిల్లీ వెళ్తున్నారు మీ పార్టీ అధినేత, ఎజెండా ఏంటి? పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత కోసం వెళ్తున్నారంటున్నారు. బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎన్ని సీట్లు అనేవి కూడా కన్ఫర్మ్ అయింది. లిస్ట్ ఈజ్ రెడీ. అది ఎప్పుడు రిలీజ్ చేయాలో మేము 2-3 రోజుల్లో 4 రోజులు రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ దగ్గరికి వెళ్ళడం అనేది, వాళ్ళతో మాట్లాడడం అనేది సహజం. ఇలాంటి ఎలక్షన్ టైంలో ఎందుకు వెళ్ళారు, లేకపోతే వెళ్ళకూడదు అనేది ఎక్కడ లేదే. వెళ్ళకూడదని సార్ వెళ్ళటాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్, కానీ ఈ టైంలో నువ్వు వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంటుంది కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిసి వస్తుందా రాదా అన్నది ఒక చర్చ జరుగుతోంది. మేము ఒంటరిగానే పోటీ చేస్తాను పురంధరేశ్వర్ అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ కలిసి వస్తుందని బయట ఆఫ్ ది రికార్డ్ గా టీడీపీ కానీ జనసేన నేతలు అంటున్నారు. అంటే ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ ఏమైనా రాబోతుందా, ఒక స్పష్టత రాబోతుందా? డెఫినెట్ గా సోమవారం మంగళవారంలో క్లియర్ అవుతుంది అంతా. వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఊహాగానాల్లో జరగని చెప్పడం నాకు అలవాట్లేదు. డిబేట్ లో మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. మాట్లాడడం తప్ప వాళ్ళు ఒక మనుషులు కాదు, వాళ్ళతో పార్టీ కాదు. మీకెందుకు బాధ ఏంటి? మీకు వాళ్ళు కాదని వదిలేయండి. ఓడిపోతే మీరు మళ్ళీ మీరే నెగ్గుతారు కదా. మీరు చెప్పాలా? అమ్మటరామ్మ తమ్ముడు లేకపోతే ఈ బామ్మ ఏమీ అవసరం లేదు. మీరు నిజంగా జనానికి సేవ చేస్తుంటే డెఫినెట్ గా యూ విల్ విన్. మీరు చెప్పట్లేదు పెద్ద మీరు అసలు జనసేన పార్టీ కాదు. మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేరు. ఇసుకలో కానీ లెక్కర్లో కానీ, లేకపోతే ఎర్రచానం దగ్గర నుంచి ఎక్కడ కూడా మీరు దేన్ని వదలలేదు. ఈ రాష్ట్రంలో ఖనిజాల దగ్గర నుంచి దేన్ని వదలలేదు. నిజంగా మీరు చేయలేదు. మేము అభియోగం చేస్తున్నాం. డెఫినెట్ గా ప్రజల పట్ట మీకే కడతారు. అది మేము కూడా ఒప్పుకున్నాం కదా. ఎందుకు మరి దానికో అదే పార్టీ కాదు, నువ్వు పార్టీ పెట్టలేకపోతే చెప్తారా? నేను ఒకటి ఇదివరకు కూడా చెప్పాను, డిబేట్ లో గౌరవంగా ఎదురు పార్టీని మాట్లాడండి. డిబేట్ చేసేది పాయింట్ మీద, డెవలప్మెంట్ మీద మాట్లాడండి. డెవలప్ చేయండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అంటే ఓకే రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు
ఒకటి ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ముందే అనుకొని మళ్ళీ వార్తల్లోకి రావాలని జనసేన టీడీపీ ఆడుతున్న నాటకం అని వైసీపీ ఆరోపిస్తుంది సార్. ఒకటి. రెండోది, మీరు ఇందాక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండు, మీరు కొంచెం ఫ్యాక్చువల్గా మాట్లాడతారు పార్టీలు అనే ఒక ఇది కూడా ఉంది. సోమవారం మంగళవారం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రారంభంలో మాట్లాడుతున్నారు. అంటే వచ్చే స్పష్టత ఏంటి సార్? అంటే బీజేపీ పొత్తు ఈ సీట్ల పైన వచ్చే స్పష్టత డెఫినెట్ గా తెలుగుదేశానికి జనసేనకి ఎవరెక్కడ పోటీ చేయాలనేది ఒక అవగాహన ఉంది. దాని ప్రకారం పోతా ఉన్నాం. ఇంకా బీజేపీ వస్తే ఎక్కడ చేయాలనే దానికోసం మాత్రం సోమవారం మంగళవారం డెఫినెట్ గా మనకి ఒక వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందండి. అంతే తప్ప ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు నిజంగా సేవ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నిజంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చి పోలవరం పదవికి పూర్తి చేసి తీర ప్రాంతాలు అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. మీరు ఎన్ని చేయకుండా మీరేదో ఇచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? మీరు రాష్ట్రాన్ని దోచిపెట్టి అప్పులు చేశారు. ఇచ్చింది 2,38,000 కోట్లు, మీరు తెచ్చినప్పుడు ఏమో 11 లక్షల కోట్లు, దాంట్లో 1,60,000 కోట్లు తెలుగుదేశం వాళ్ళు తెస్తే 8,60,000 కోట్లు మీరు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు బిల్ చేసి మీరు అది ఇచ్చే ఇది ఇచ్చామని చెప్పడానికి సిగ్గులేదండి. మీరు ఇచ్చింది 2,38,000 కోట్లు. నేను మాట్లాడినప్పుడు మాట్లాడొద్దని చెప్పాను. సిగ్గు లేకుండా అంటే మధ్యలో వచ్చా సబ్జెక్ట్ మాట్లాడితే మధ్యలో రాను. శ్రీనివాస్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్. శ్రీనివాస్ గారు పాయింట్ లోకి వచ్చాను సార్. ఒక్క నిమిషం. మాట్లాడితే మధ్యలో ఖచ్చితంగా రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా సార్ డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను చెప్పాను సార్, నేను చెప్పింది కూడా వినాలి కదా. మాట్లాడండి సార్ ప్లీజ్. చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే ఏదైతే ప్రతి ఇంటికి మద్యపాన్ని ఇచ్చారో అన్ని ఇస్తా ఉన్నారు. ఇవాళ మద్యపాన్ని ఇచ్చారు కాదు, ప్రతి ఇంటికి మందు అమ్ముకుంటా ఉన్న ఇంటికి చేరి పక్కన క్వార్టర్ పట్టుకెళ్ళి పక్కన ఏమన్నా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రాన్ని పెట్టుకొని మీరు నెగ్గితే ప్రజలు ఓటేస్తే నెగ్గుతారు. అది మీరు చెప్పక్కర్లా. నేను ఈ రోజు ఏదో వెళ్ళిపోతాకని సిద్ధంగా ఉన్న మాట ఈ రోజు రావడం కంటే దీని ముందు వైనాట్ 175 కానీ మీరు ఆన్సర్ చేయలేరు. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే చెప్పండి. ఎక్కడ 4 పోర్ట్లు కళ్ళు కనపడవు, 10 ఫిషింగ్ హార్లు కళ్ళు కనపడవు, ఇన్ఫోసిస్ లాంటి ఇండస్ట్రీలు వస్తే కళ్ళు కనపడవు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయితే కళ్ళు కనపడవు, అభివృద్ధి చాంతాడంతుంది. 129 హామీలకి 128 హామీలు సంపూర్ణంగా అమలు చేస్తే కళ్ళు కనపడవు. వీళ్ళ కంటి వెలుగు కూడా ఫ్రీగా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు ఫ్రీగా ఉంది, ఉచితంగా అద్దాలు కొడిస్తున్నాం. మాట్లాడుకోబోతుంది తెలీదు. మూర్ఖులు కాదు, పిచ్చోళ్ళు మీరు. పిచ్చోళ్ళు భజన పిచ్చి. మీరు పవన్ కళ్యాణ్ భజన, చంద్రబాబు పిచ్చి. ఏం చేస్తాం మిమ్మల్ని? నా టైంలో ఇద్దరు మాట్లాడతాడు, అసలు డిబేట్ చేస్తా వచ్చాడా? శ్రీకాంత్ ఇలాంటి వ్యక్తులతో మాట్లాడడం చాలా తప్పండి. రాష్ట్రంలో చేశారు, రైతులు ఆదుకోలేదు, మీరు గోతులు పూడ్చలేదు, కనీసం శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మేనిఫెస్టో అమలు చేస్తే థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి.